నమస్తే మెట్రో టీవీ ముఖాముఖి కార్యక్రమానికి స్వాగతం। ఈ రోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు బోయి భీమన్న, డాక్టర్ సినారే అవార్డు గ్రహీత, కాంగ్రెస్ సీనియర్ నాయకులు మురళీధర్ రెడ్డి గారు। ఇక మరిన్ని విషయాలు ఆయన మాటల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం। నమస్తే సార్, ముఖాముఖి కార్యక్రమానికి స్వాగతం సార్। సో మన కార్యక్రమంలో ముందుగా మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారి సీఎం రేవంత్ రెడ్డి గారి పాలన గురించి మీరు ఏమంటారు? అమ్మా, ఫస్ట్ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు, నరసింహ స్వామి ఆశీస్సులు, అమ్మవార్ల ఆశీస్సులు। నేను కొన్ని మాట్లాడాలనుకుంటున్నా। మా తెలుగు సోదరులు, మా అక్కలు, చెల్లెలు, అన్నలు, తమ్ముళ్ళు, కాకలు అందరూ ఆయురారోగ్యంగా ఉండాలని, వీళ్ళ అభినందనము మళ్ళీ మా గవర్నీయులైన శ్రీమతి శ్రీ రేవంత్ రెడ్డి గీతా గారు, ఇక నేను ఏం చెప్పాలని లేదు, మళ్ళీ మా మంత్రులు వారిలు, మరి మా అసెంబ్లీ సభ్యులు, మరి మా తోటి స్నేహితులు, కార్యకర్తలు అందరికీ నేను కొన్ని విషయాలు మాట్లాడాలనుకుంటానమ్మా। మా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత ఆయన పాపం ఎన్నో విధాల కష్టపడుతున్నాడు। ఇది చూస్తున్నాం మేము కూడా, ఏదో టైంపాస్ కూర్చోట్లు కాదు నేను మాట్లాడేది, కరెక్ట్ చూసే మాట్లాడుతున్నాను। ఇప్పుడు ఇంతకుముందు కూడా ఆయన పాపం 2 years కింద, ఇప్పుడు 2 years వచ్చి 2 years కింద అయితే అన్నాడు అక్కడ బ్యాంకులో లేనిది ఇవన్నీ కావడం కొద్దిగా టైం పడుతుంది, నన్ను మీరు ఏమన్నా చేయండి అన్న కాడికి వచ్చింది। అట్లని అయితే సాధించుకుంటూ వస్తున్నాడో నేను అదే మాట్లాడతాను ప్రయత్నం చేస్తాను, నేను వేరే దిక్కు దింకా। ఇప్పుడు సీతమ్మ వారు రాముల వారు ఇద్దరు భార్య భర్తలు, రాముల వారు సీతమ్మ భార్య భర్త, ఆ విషయాలు డివైడ్ ఎందుకు మాట్లాడదు నాకు ఇష్టం లేదు। ఇప్పుడు ఈయన వచ్చిన తర్వాత అయితే అభివృద్ధి కార్యక్రమాలు మంత్రులు అందరు బట్టానా వీళ్ళందరూ ఏం చేస్తున్నారు, మన కళ్ళ ముక్కడ కనబడితేనే ఉంది, ఎందుకు అనుకోవాలి? డబ్బులు లేకున్నా ఆ విధంగా కష్టపడి ఫైనాన్స్ మినిస్టర్ గారు, మా రేవంత్ రెడ్డి సీఎం గారు, అందరూ మంత్రులు వీళ్ళందరూ వచ్చి, ఉత్తమ్ కుమార్ రెడ్డి వీళ్ళందరూ, సీతక్క వీళ్ళందరూ కష్టపడుతున్నారు, అది సాధించుకుంటూ వస్తున్నారు। కూడు గూడు నీడ అవైతున్నాయో అదే మనిషికి కావాల్సింది। ఇవాళ ఎంత చక్కటి పంట ఇవాళ తెలంగాణలో, మా సోదరుల వాళ్ళు డివైడ్ అయినందుకు నేను తెలంగాణ అంటున్నాను, సోదరులను డివైడ్ చేస్తలేదు। ఎంత చక్కటి పంటనయ్యా ఇవాళ, టాప్ మోస్ట్ భారతదేశం కాదు పంట, నేననేది కాదు చూస్తున్నాం, ఆ గోడాలను నింపగానే డబ్బులు రావట్టే ఉన్నది మాట్లాడతాను, నేను వెనకటి కూర్చోట్టు మాట్లాడాను। విపరీతమైన పంట, చక్కటి పంట, చక్కటి రావడము, అందరి అలా వేయడము, డబ్బులు రావడము, ఎవరు ప్రశాంతంగానే ఉన్నారు అందరూ దేవుని దేవాలి। మరి ఒకటి ఆయన స్టెప్ తీసుకున్నాడో కని మీరే ఎరిగిన చరిత్ర ఇది, మంత్రులు వాళ్ళు ఎకరాకి డబ్బులు ఆరేసి ఇచ్చారు, మామూలు మాట కాదు। చూడండి మీరు పోయి కొన్ని ఊర్లలో ఎంత ఆనందపడుతున్నారు నాకు అర్థం కాదు। చక్కటి వ్యవహారం ఊరిది పాపం, ఆ బాధలన్నీ దూరం తీసేడా లేదా? ఎన్ని విధాలు మాట్లాడింది, నేను రానల్లా ప్రజెంట్ సిచ్యువేషన్ ఏం జరుగుతుందో అది చూద్దాం। ఎంతమంది ఆనందపడుతుండే ఇవాళ మా తమ్ముళ్ళు, మా అన్నలు, వేసాదారులందరూ చక్కటి ఆనందం, వాళ్ళ తగ్గట్టు గంగమ్మ కూడా పడుతుంది, ఏదో 2 రోజులు పడ్డా కూడా 2 రోజులు పడ్డా బోరింగ్ల నీళ్ళు, బావిల నీళ్ళు ఏదో వస్తున్నాయి, ఏం బాధ లేకుండా ఉన్నది। కొద్దిగా పడ్డా 2 రోజులు అయితే బాధలు అవుతున్నాయి, దాని తగ్గట్టు కూడా శ్రమ చేస్తున్నారు ముఖ్యమంత్రి గారు, అందరు మంత్రులు కూడా। ఇన్ని జరుగుతున్నాయి, మళ్ళీ ఎంప్లాయ్మెంట్ కూడా పాపం మా తమ్ముళ్లకు చాలా మటుకు 1,00,000 దాటిపోతున్నాయి। నేను అంత క్యాలిక్యులేటివ్ మైండ్ కాదు కానీ 1,00,000 దాటుతున్నాయి। ఎన్ని ఏళ్ళల్లా? 2 ఏళ్ళల్లా, ఆ 2 ఏళ్ళు ఇంకా 3 ఏళ్ళు ఉంది, 3 ఏళ్ళల్లో మా తమ్ముళ్ళందరికీ ఇంకా 1,50,000 ఉద్యోగాలు ఇప్పిస్తాడని నాకు నమ్మకం ఉంది, చేస్తాడు కూడా। మాటకు విలువిచ్చే మనిషి ఆయన, ఏదో విలాసము ఉత్సవం అని కాదు, నా తోటోడు బాగుంటే నేను బాగుంటా అంటాడు, నాకు తెలుసు, చూస్తున్నాను ఆయన ఎక్కడికి వెళ్ళి వచ్చిండు, ఏ దగ్గరికి వెళ్ళి వచ్చిండు కూడా తెలుసు। ఇదంతా నేను స్వర్గీయ మా జయపాల్ రెడ్డి సార్ కూడా చాలా కష్టపడేది, ఏం ఆశ పెట్టుకోలే, మీకు చెప్తే నేను కొత్తగా అనుకుంటారు, నేను అంత దగ్గర ఉంటుంటే ఊకే చెప్పొద్దు నేను మాట, ఎంత సిన్సియర్। ఆయన రాగానే ఇందిరాగాంధీ పిలుస్తుండే సార్, అమ్మ స్వర్గీయ ఇందిరాగాంధీ, పోతుండే కూడా కష్టపడుతుండే, యూనివర్సిటీ కూడా చాలా టాప్ మోస్ట్ జయపాల్ రెడ్డి స్పీచ్ ఎంత బాగా ఇస్తుండే ఆయన। అటువంటి మనిషికి దగ్గర అల్లుడు ఈయన కూడా ఏం తక్కువ కాదు, ఎంత కష్టపడుతున్నాడు, ఎవరేమన్నా స్వీకరిస్తున్నాడు, నవ్వుతాడు, అని ముందుకు పోతున్నాడు, శక్తి ఇచ్చాడు, దేవుడు ఇచ్చాడు, వెంకటేశ్వర ఉన్నాడు ఆయన మీద, ఎందుకనొద్దు నేను బరోబరు ఉన్నాడు, ఎన్ని సాధించి పెడుతున్నాడు, ఎందుకు సాధిస్తలేడు? ఎన్ని మాటలు మాట్లాడతారయ్యా, అవన్నీ ఆయనకు ఆశీర్వాదం। నేను నిజం చెప్తున్నా, మనస్ఫూర్తి చెప్తున్నా,
ఎన్ని విమర్శిస్తారో ఆయనకు ఆశీర్వాదం. నేను ఇంకేం మాట్లాడాలి. మనిషికి కావాల్సింది కూడు గూడ అన్నది. అది ఇలా చక్కటి సన్న బియ్యం ఎంత ఇస్తున్నాడు చూడండి. 3 నెలలు ఒకసారి ఇచ్చేవరకు ఎంత ఆనందపడుతున్నారు. పట్టలేని ఆనందం. వాళ్ళ ఆనందమే మన గవర్నమెంట్ ముఖ్యం. ఇంత వాళ్ళు తిండి తిని హాయిగా ఉండాలి, అది ఉండే మనకు ముఖ్యం. నేనొక్కని విలాసంగా ఉండి నేనొక్కని ఆనందపడితే లాభం లేదు. తోటోడు ఇంత తిని ఆనందంగా ఉంటే అది మనం ఆనందం అనుకుందాం. మన స్వామివారు కూడా అదే చూస్తుంటాడు. అందరు బాగుండాలనే కోరుకుంటాడు, ఎక్కడున్నా కోరుకుంటాడు ఆయన. అది కావాలి ప్రజలల్లో, అది వస్తున్నది. ఎక్కడ తక్కువ చేస్తున్నాడు చెప్పండి. ఏ కష్టాలకి వెళ్ళి వచ్చాడు, ఎన్ని బాధలకి వెళ్ళి వచ్చాడు. నేను ఇంకటి చరిత్ర రాను. ఎవరేమన్నా అది ఆయన స్వీకరించినట్టే ఆశీర్వాదం. తన పని తను చేసుకుంటా పోతే ఉన్నాడు. నేను ఎందుకు అనాలి ఆ మాట? ఎప్పుడు నిద్రపోతుండో తెలియదా పాపం. నేను ఎందుకు అనాలి ముచ్చట? అరే ఇక్కడ అంటే ఇక్కడ ఒకటి, అక్కడ అంటే అక్కడ ఒకటి. ఎక్కడన్నా ఈగోయిజం నడుస్తుంది ఆ మంత్రులది కూడా. కొంతమంది 1% ఈగోయిజం పోతున్నావు, కానీ టోటల్ మాత్రం నా ప్రజలనే తిరుగుతున్నారు. ఇవాళ ఎంతమందికి మామూలుగా ప్రాబ్లం వస్తే ఆ అప్లికేషన్స్ ఇచ్చి దగ్గర 1,00,000 దాటిందంట. చిన్న చిన్న ఇష్యూస్ అవి అప్పుడు పెండింగ్ ఉండే. నేను ఆయన గవర్నీల పితామని నేను వెక్కరించా, ఏం మాట్లాడు నాకు రైట్స్ లేవు. కింద ఉన్న వాళ్ళంతా మిస్యూజ్ చేసిండు ఆయన. నేను ఆ మాట అనగలుగుతా, కానీ వేరే దాంట్లో రాను. ఇంత జరుగుతుంది. ఆయన ఏం తప్పు చేస్తున్నాడా? ఇన్ని విధాలు తీసుకుపోతున్నాడు తెలంగాణను. మనం బాధపడేందుకు? తోటోడు మంచుకుంటే మనం బాగుంటాం అనుకుందాం. తోటోడు ఆనందం మన ఆనందం. మనమే ఆనందపడదామా? ఏదైనా ఆడికే పోతాం, ఎవరేమైనా ఆడికే పోతాం. ఓరేంకా ముందు అది గమనించి తిరగాలి. ఎప్పటికే ఒకని విరక్తి చేయొద్దు. నేనేదో ఉన్నా అని విరక్తి చేయడం అది నీకు కొద్ది రోజులే. పదవులు ఎప్పటి శాస్తామా అయ్యా? నేను అనొద్దు ఈ మాట. నాకు అది పరిమితం కాదు మాట్లాడేది. సీఎం అనే పోస్ట్ ఉంటుంది, మంత్రి అనే పోస్ట్ ఉంటుంది, ఎమ్మెల్యే అనే పోస్ట్ ఉంటుంది. అలా ఉన్నప్పుడు అయితే పేరు తెచ్చుకుంటే తెరేస్తాయి ఉంటుంది. రాజశేఖర్ సార్ని ఎందుకు యాడ్ చేస్తున్నాడు చెప్పండి? ఆయన చేసే మంచితనం ఎవరైనా పోనీ ఆపి మాట్లాడుతున్నాయి. నేను ఎక్కువ మాట్లాడ మనిషిని కాదు, చూస్తుంటా. నేను పోయేది మాట్లాడేది ఓపెన్ హార్టెడ్గా ఉండే, హెల్పింగ్ నేచర్లో. రేవంత్ రెడ్డి గారు కూడా అట్లే ఉన్నాడు. ఎవరిని ఇబ్బంది పెడుతున్నాడు? ఎవరు పోయినా హానెస్ట్గా మాట్లాడతాడు. మంత్రి పోస్ట్ పక్కా పెట్టు, సింపుల్. దట్ ఈస్ సీ దట్. నేను చూస్తున్నా అతను అదే విధంగా నడుస్తుంది. అందరు ఎట్లా ఉన్నారు? బట్టాన్ లేడా, పోచా శ్రీనివాసరెడ్డి సాబ్ లేడా, ఎవరు లేరు, పొంగిరెడ్డి సాబ్, వీళ్ళందరూ మంచి. ఏమన్నాను నేను ఇంతకంటే ఎక్కువ? సీతక్క లేదా, ఆమె కూడా పోతుంటుంది, మాట్లాడుతుంటుంది. నేను పేరు చెప్పలేను. కృష్ణారావు సార్, వీళ్ళందరూ సిన్సియర్. ఎవరో 1% 2% అయితే కనబడుతున్నది. విచిత్రం అనిపిస్తుంది వాళ్ళ బిహేవియర్. అది తప్పు, ఎప్పటి శాశ్వతం కాదు. ఉన్నంత మటుకు అందరు పేరు తీసుకోవాలి. ఎందుకు యాడ్ చేస్తున్నప్పుడు వాళ్ళందరూ? చెన్నారెడ్డి సార్ కూడా కష్టపడ్డాడు. ఎందుకు అనుకోవాలి? 15 రోజులు బంద్ ఉంటుండే, ఇవాళ అటువంటిది ఉందా? అందరినీ కలుపుకొని పోతున్నారు. హసన్ భాయ్ మంచివాడు, ఎందుకు అనాలి నేను? వాళ్ళు కూడా వాళ్ళ ఫాదర్ సలావుద్దీన్ కూడా బాగా పనిచేసిండు. ఇప్పుడెందుకు క్రిటిసైజ్ చేసుకుందాం? ఆయన కూడా కిషన్ రెడ్డి సార్ సెంటర్ మినిస్టర్, పార్టీ వద్దు, ఆయన సెంటర్ మినిస్టర్ చేస్తూనే ఉన్నాడు. ఎందుకంతా ఒకరి భాష. ఎలక్షన్ అప్పుడు పార్టీ పెడదాం. ఇప్పుడు అందరి సేవ, మేమంతా వాళ్ళ బ్రదర్స్మే. ఏమున్నా వాళ్ళు రేపటి దినం మెల్ల మేము అందరం ఒక దగ్గరనే ఉండేటోళ్ళం. లేరా వెంకయ్యనాయుడు సాబ్ కలుస్తలేడా? చీఫ్ జస్టిస్ ఆఫ్ సుప్రీంకోర్టు వెంకటరమణ సాబ్ లేడా? మనం అది మాట్లాడదాం. మన కుటుంబం లేకి అందరూ మీరు సేవ చేసినా ఏం తెచ్చినా మీరు జ్ఞాపకార్థమే ఉంటుంది. అది నాకు కావచ్చు. ఊకే ఫైటింగ్ కాదు, అనవసరంగా వక్ర భాష వద్దు. చేసేటోళ్ళని ఎంకరేజ్ చేయండి. టెన్షన్ ఎందుకు పెడతారా? ఆ టెన్షన్ ఎందుకు? జరగని మన తెలంగాణ అంతా మిత్రులు. తెలంగాణ అంటే అట్లా వచ్చింది స్టేట్స్ 2. తెలంగాణ ఉన్న వాళ్ళు ఆత్మీయులు, ఎవరు వక్ర భాష లేరు. తన బుక్కడన్నా తిన్నా తోటోడికి సహాయం చేసే లక్షణాలని. నేనేదో భాషను ఇస్తలేదు, నాకేదో మాట్లాడిన షోక్ కాదు, వింటుంటాం మేము. ఆ వినకం ఎందుకు వస్తుందో అని నాకు బాధ. చేస్తున్నప్పుడు ఎందుకు బాధపడతాం? ఇవాళ ఎంత పంట వండింది, ఇది శాశ్వతం కాదా? ఇవాళ హయ్యెస్ట్ భారతదేశంలో చెప్పమని. నేనేదో మాట్లాడే మనిషిని కాదు, నేను చూసినాకనే మాట్లాడు. వ్యవసాయదారు కూడా పోయి చూడండి, ఎంతమంది ఉన్నారు మన తోటి తమ్ముళ్ళు వ్యవసాయం చేసుకుని చక్కగా ఆనందపడుతున్నారు. ఇక భారతదేశమే గుండ్రం లేదయా, ఉత్తర దక్షిణ లొంతలు ఉంది. ఆ గుండ్రం మీద జాగను పట్టుకొని నిలబెడితే ఎట్లా? అమోక ఎట్లా దొరుకుతుంది అంటే వాళ్ళ విధేయత పొందారు. వాళ్ళకి దండం పెట్టాలి. అది దేవుడు చూస్తుంటాడు. ఎక్కిస్తాను ఆయన ఎక్కడున్నాడు? రోజు 90,000 మంది పోతున్నారు. ఎందుకు పోతున్నారు? అంత కష్టపడుకుంటా పిలుస్తున్నాడు. ఎక్కడున్నా ఇక్కడ కూడా హిమాయతున్నాడు, అక్కడ ఉన్నాడు, తలుచుకుంటా నేను ఉన్నా అంటాడు ఆపద బాంధవుడు. అదే విధంగా ఉన్నాం మనం అందరం.
ఆయన కూడా ఉన్నాడు, ఆయన కూడా ఉన్నందుకే ఇంత కష్టపడుతున్నాడు రేవంత్ రెడ్డి గారు. ఎప్పుడు పోతున్నాడు, ఎప్పుడు ఏం చేస్తున్నాడు, ఏమైనా ఈగోయిజం కనబడుతుందా? ఆ ప్రేమ ప్రజలల్లా ప్రేమ నిండిపోయింది. ఆయన కూడా సూర్యుని లేకనే ఉన్నాడు. అమ్మ అట్లేం లేదు, ఎక్కడో కూర్చొని ఉంటాడు, అందరినీ చూస్తుంటాడు, ఎవరు ఎక్కడ జరుగుతుంది, ఈ లైన్లో ఏమవుతుంది అనేదే ఉంది ఆయన కూడా. ఐఎమ్ అప్రిషియేటింగ్. ఇక నేను ఎక్కువ ఏం మాట్లాడాలి చెప్పండి? ఇవాళ ప్రతి పౌరుడికి, మా తమ్ముళ్లకు, మా అన్నలకు ఉద్యోగాలు కావాలి. మరి వచ్చిన మా అమ్మల నానమ్మలకు కూడా పింఛన్ ఇవ్వబట్టి ఎట్లా కేర్ చేస్తున్నాడు అనేది కాదు, ఎన్ని కష్టాలు పడుతుండు పట్టా నేను. ఆయన ఫైనాన్స్ మినిస్టర్, మంచి సహకారం ఇద్దరికి, ఎన్ని బాధలున్నా సరిదిద్దుకుంటూ వస్తుంది. నేను ఎవరి వక్ర భాష కాదు, నాకు విమర్శించిన రైట్స్ ఇయ్యలే. నేను అన్నది చెప్తున్నాను, నాకు చెప్పాలనిపించింది, మాట్లాడాలనిపించింది మాట్లాడుతాను. ఇది కాదా చేసేది, ఇది అభివృద్ధి కాదా? ఏం కావాలి ఇంకా అభివృద్ధి? ఎందుకు బాధ? ప్రజలకు ఇంత ఉద్యోగాలు రా తమ్ముళ్ళకు, పాపం ఎంతోమంది బాధపడుతున్నారు, వాళ్ళ మీద తల్లిదండ్రులు ఆధారపడున్నారు. అది ఎందుకు అనుకోదు? బాబు కష్టపడి ఇంత తెస్తే తల్లిదండ్రులు ఇంత బుక్కడ అన్నం తిని హాయిగా ఉంటున్నారు. ఇప్పుడు ఎందుకు అనుకుంటారు మీరు? చూడండి పోయి. నేనేదో భాష మాట్లాడేది కాదు, నేను అన్నీ చేసినోనే, గెలిపించుకుంటూ వచ్చినోనే. నేను మాత్రమే ఎత్తుంటిగా నన్ను సంజాయించేది పెద్ద మనిషి. ఎవరిని గెలిపేయలేదు, హిస్టరీ మాట్లాడదు. ఇప్పుడు నేను, నాకు ఆ గట్స్ ఉన్నాయి, ప్రజలు నన్ను ఛాయిస్తారు. నేను ఎక్కడ కూడా ఇది అది చేయలేదు. నాకు ఇబ్బంది పెట్టినప్పుడు ఎవడు బాగుపడలేదు, ఆయన ఉన్నాడు నా ఎంబడి. అది నాకు కావాల్సింది. ఇక నేను ఎక్కువ మాట్లాడా. పోలీస్ వ్యవస్థ కూడా చాలా బ్రహ్మాండంగా ఉందాయా, తెలంగాణ టాప్ అయ్యా పోలీస్ అధికారులు. ఏంది వాళ్ళు పాపం అస్ట్రాలజిస్టా? నేను పోయి కంప్లైంట్ చేయగానే వాళ్ళు ఇమీడియట్గా రెస్పాన్సిబిలిటీ ఇస్తున్నారు, టెలిఫోన్లు పట్టుకొని ఇస్తున్నారు, పట్టుకొచ్చి. ఏం వాళ్ళు నెక్స్ట్ వాళ్ళు మన తెలంగాణలో కిగ్గులు ఏ టైం కట్టి ఆ టైంకి వస్తున్నారు. ఇక 1% ఉన్నారు ఎక్కడో మిస్యూజ్ చేస్తూ, ఉన్నది కరెక్ట్ ఉన్నా కూడా దాన్ని ఆ డబ్బులు ఆడేయంగానే అది కుదరదు, తప్పది. నేను ఇప్పుడు ఏం మాట్లాడా, సమయం వస్తే ముఖ్యమంత్రి గారు కూడా చెప్తా, హైయర్ అథారిటీ కూడా చెప్పగలరు. అదొకటి. నాకు ఒక బాధ ఏముందంటే, ఈ టౌన్ ప్లానర్స్ ఎందుకు సతాయిస్తున్నారు, అనవసరంగా రెచ్చగొడుతున్నారు. వాళ్ళు ఒక దగ్గర ఉంటున్నారు, వాళ్ళంతా మిస్యూజ్ చేస్తున్నారు. ఉన్న శాంక్షన్ కూడా మళ్ళీ డబ్బులు ఇవ్వగానే వాళ్ళకి వక్ర భాష. నిజంగా ఇటువంటి పరిస్థితి రావద్దని నేను అనుకుంటా. ఇవాళ నోరు గాయ కాదు, మనిషికి మంచితనం ఉన్న వాళ్ళని కూడా తిప్పలు పెడితే ఎట్లా? ఇది పద్ధత? వీళ్ళని ఇమీడియట్ యాక్షన్ తీసుకోవాలి మా ముఖ్యమంత్రి గారు. మరి నిజంగా చెప్పాలంటే మా ఏసీ బోర్డులో కూడా న్యాయంగానే ఉన్నారు. వాళ్ళు కూడా మిస్యూజ్ ఎవరైనా చేస్తే వాళ్ళ కోసం వాళ్ళు ఉన్నారు. మరి తప్పు కదా? ఏంటది? ఇది పద్ధతేనా? అదొకటిను. మళ్ళీ ఎంప్లాయ్మెంట్ కూడా మంచిగా ఉన్నారు, అందరు చేస్తున్నారు. లా అండ్ ఆర్డర్ కూడా కరెక్ట్ పోతున్నది. ఇది వాటర్ వర్క్స్ కూడా, వాటర్ కూడా కరెక్ట్ వస్తున్నది. కొద్దిగా వీళ్ళే ఈ టౌన్ ప్లాన్ హెడ్ ఆఫీస్కి వెళ్ళి శాంక్షన్ ఉన్నా కూడా కింది మీద చేస్తుంటారే ఏసీపీ లెవెల్. ఎందుకు చేయవలసి వస్తుంది? వీళ్ళ నిజంగా మా ముఖ్యమంత్రి గారు ఇమీడియట్ యాక్షన్ తీసుకోవాలి. చాలా తిప్పలు పెడుతుంది కొన్ని విషయాలలో. ఒక 1% పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఉంది. ఎందుకు చేయాలి వాళ్ళు? ఎవరు చేస్తే కమిషనర్స్ ఇట్లా బిరువులు ఉన్నారు, ఎంత యాక్టివ్ ఉన్నారు కమిషనర్ గారు పోలీస్ డిపార్ట్మెంట్లో. ఎక్కడైనా ఫోన్ పోయిందంటే మళ్ళా అన్నట్టు కాదు, కానీ ఇమ్మీడియట్ దొరికిస్తున్నారు, ఇస్తున్నారు. రాత్రి పెట్రోలింగ్ చేస్తున్నారు. ఏం తక్కువ అవుతుంది తెలంగాణలో? నేను సమర్థిస్తలేదు, ఇది జరుగుతుందని మాట్లాడుతున్నాను. రైట్ సార్, ఇంకా ప్రజా సంక్షేమం గురించి మీరేమంటారు? ప్రజా సంక్షేమం బాగుంది, ప్రణాళికలు తీసుకుంటారు, బాగా బ్రహ్మాండంగా ఉంది. ఎక్కడ చేస్తలేరు, అక్కడ డ్రైనేజు ఇవన్నీ అయితేనే. ఒకటి నాకు బాధ ఏంటంటే, సిటీ లోపల ట్రాన్స్ఫార్మ్ బాగుంటే స్ట్రీట్ లైట్స్ బాగుంటాయి. ట్రాన్స్ఫార్మ్ పట్టించుకుంటలేడు ఎవరు. ట్రాన్స్ఫార్మ్ మీద ఉన్న లైట్స్ బాగుండాలని ఆలోచన చేస్తారు. ట్రాన్స్ఫార్మ్ వదిలేస్తున్నారు, స్ట్రీట్ లైట్ పెట్టుకుంటారు. ట్రాన్స్ఫార్మ్ మంచుంటే ఆ లైట్ వెలుగుతాయి కదా. వీళ్ళు డిపార్ట్మెంట్ ఎందుకు పనిచేస్తలేదు? 14 స్పెషల్. నేను అక్కడ కొన్ని ఏళ్ళ సంది ఉన్నా, అక్కడ అది కూడా ఒకప్పుడు అది పివి మన మన ఈయన పీరియడ్ నుండి జరుగుతుంది. నేను ఎందుకైనా అదే ఎన్టీ రామారావు పీరియడ్ నుండి కూడా అవుతుంది. కమర్షియల్ ఉంటే హ్యాబిట్స్ ఇలాగని రిజిస్ట్రేషన్ చేశాను. దాన్ని ఆ పీరియడ్లో నేను ఎందుకనాలే, వీళ్ళందరూ ఉండి చేసిన వాళ్ళే. ఇవాళ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎందుకు బయటికి వెళ్ళరు? ట్రాఫిక్ విపరీతం ఉంది. మరి ఒక ఏసీపీ వెళ్ళాడు 14కి వెళ్ళి, ఒక డిఎంసీ వెళ్ళదు. ఇట్లా మరి ఇట్లా చేస్తే ఎట్లా? ప్రజలు ఎట్లా మేల్కొని ఉంటారు? వాళ్ళంతా మంచి వ్యక్తులు, రేపు మనకు పనికి వచ్చేటోళ్ళు, అందరు సహాయం కావాలి. ఆఫీస్కి వెళ్ళి వెళ్ళారు. ఇవి వెళ్ళకుండా గ్యార్బిల్ తీసినామంటారు. డిగ్రీ నేను ఫ్యాక్ట్ మాట్లాడుతున్నా, ఇది తప్పు మాట్లాడుతున్నా. ఇది ముఖ్యమంత్రి తిరుగుతాడా? మంత్రులు తిరుగుతారా? ఎమ్మెల్యేలు ఎంత చూస్తారు? వీళ్ళ బాధ్యత కాదా? ఫోన్ చేస్తే ఇస్తారా? కరప్షన్ ఉన్నారా? అటువంటి వాళ్ళకి మీరు సహకరించకండి. కరప్షన్ లేని వాళ్ళు కూడా ఈ విధంగా పోతే ఎట్లా? ఏమైనా అర్థం ఉందా? రీసెంటింగ్ కూడా ఏం జరిగింది? మొన్న వచ్చినది జరిగింది. వాళ్ళు వెళ్ళనే వెళ్ళారు. 14 ఇది స్పెషల్గా 14 డిస్ట్రిక్ట్ చాలు.
మరి జోనల్ కమిషనర్స్ ఉన్నారు, ఇంతకుముందు తిరుగుతారు. ఇప్పుడు కమిషనర్ చాలా బాగా పెట్టాడు మా సార్. ఐఎమ్ అప్రిషియేటింగ్. ఇది మా ముఖ్యమంత్రికి ధన్యవాదాలు. చాలా అలర్ట్ ఉన్నాడు కమిషనర్. అమరపాలి గారు కూడా వచ్చారు, చాలా మంచిది. ఆ అమ్మ కూడా స్ట్రేట్ అవే డివిజన్ వైజ్ పోతుండే, కాన్స్టిట్యున్సీలో తిరుగుతుండే, అంత అలర్ట్ ఉంది. అటువంటిది పోయింది. ఏం చేస్తుంది నాకైతే అర్థం లేదు. నాకేమన్నా అది లేదు. నేను సోమవారం ప్రమాణం వేసి చెప్తున్నా. ఈ బాధలు ఇక్కడ వాళ్ళకి తెలుస్తేనే కదా మా ముఖ్యమంత్రి గారు పట్టించుకుంటాడు, ఇమీడియట్గా చేస్తున్నాడు. అలర్ట్ ఇప్పుడు తాతకి రాడు. హైదరాబాద్ కూడా చేస్తున్నాడు, మంచిగా చేస్తున్నాడు. ఎందుకు అనాలి? హైదరాబాద్ కూడా చెరువులలో కడితే ఎట్లా, దానికోసం ఆయన చేస్తున్నాడు. హైదరాబాద్ మహారాజు కూడా ఆయన కూడా మంచోడే. సిస్టమేటిక్ పోతున్నారు. ఏదో ఆంజాగా ఇంజాలు ఊలగొట్టాలని కాదు, పద్ధతి ఉన్నారు. కొందరు ఈ విషయంలో చాలామంది ఉన్నారు, మిస్యూజ్ చేస్తారు, మళ్ళీ తానే గొప్ప అనుకొని ఫీల్ అవుతాడు. అది న్యాయం జరుగుతుంది కాబట్టి న్యాయమే పోతుంది. ఇది నేను అప్రిషియేట్ చేస్తాను. చక్కటి పాటలు పెడుతున్నారు, మంచిదే కదా. ఎందుకు మనిషి కొద్దిగా వింటాడు ఆరోగ్యంగా ఆనందంగా, తప్పేముందల్లా. మరి అలా వైన్ షాప్లు అంటారు, ఎక్సైజ్ ఉన్నప్పటికైనా కదా మన గవర్నమెంట్ నడవబట్టే కొన్ని, దాన్ని కూడా విపరీతంగా ఎందుకు బాధపడతారు కొంతమంది. తప్పది. మన ఫోటోలు మన అందరు పైకి రావాలి, అందరు బాగుండాలి. మన ముఖ్యమంత్రి మన మంత్రులు అందరు పరిపాలన దక్షత చేయాలి. అదైతేనే కదా అన్ని విధాలు అవుతుంది. ఇప్పుడు ఎక్కడ వస్తుంది తప్పులు, ఎక్కడ ఇబ్బందులు అవుతుంది చెప్పండి. ఎక్కడ విరామం తీసుకుంటుంది? ఇవాళ 1,00,000 దాటిపోయినాయి కంప్లైంట్స్. 1,20,000. నాకు అంత క్యాలిక్యులేషన్ తెలియదు. 1,20,000 చిన్న చిన్న ప్రాబ్లమ్స్ చాలా అవుతున్నాయి. ఇంబడి చేస్తారు. కొంత ఇబ్బంది పెడుతున్నారు. వీళ్ళని జర గట్టిగా చేయాలి. ఈ టౌన్ ప్లాన్ స్పెషల్గా రాంగ్ స్టెప్ పోతున్నారు. మిస్యూజ్ నంబర్ 1. ఇక్కడ అక్కడికి నేను ఆనెస్టీ మాట్లాడుతున్నాను. ఏం పద్ధతి అది? అందరినీ బతకాలని ఆలోచన చేస్తుంది. ఇవాళ ఎవరన్నా అమ్మ ఇందిరాగాంధీ స్వర్గీయ అమ్మ ఇందిరాగాంధీ ఏమి ఇల్లు కట్టిస్తున్నారు? నిజంగా మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చరిత్ర లిఖితమవుతుంది రాసి పెట్టుకొని. నాకైతే 10 అయితే లేదు కదా, ఇస్తాడేమో ఆయన ముందుకు మంచోళ్ళకు. ఆయనకున్న ధైర్యస్తుడు. ఆయన ఎవరిని ఇది కాదు, ఆనెస్ట్ మనిషి. ఎందుకరా నేను కరెక్ట్ అంటున్నారు రేవంత్ రెడ్డి గారి విషయాలు. అరే నల్లమల్ల అడవిలోకి వచ్చినా అన్నాడు ఆయన. నల్లమల్ల అడవినే మా దళిత బంధువులకు పనులు చేస్తున్నట్ట విన్నా. వస్తారు కదా, మాట్లాడతాం మేము, మాకేం లేదు. నేను కూడా అంతే మామూలు మనిషిని, నాకేమున్నది అడుగుతా, చెప్తారు వాళ్ళు. చాలా డెవలప్మెంట్ చేస్తుంటారు అక్కడ కూడా. అట్లుండాలి. ఇక మంత్రుల పనితీరు విషయానికి బాగుంది. మంత్రులు ఏమంటున్నారు? డిసిప్లిన్. ఎవరు విపరీతమైన మనుషులు ఏం లేరు. ఉత్తమ్ కుమార్ రెడ్డి సాబ్ ఎట్లా పోతున్నాడు చూడండి, ఎన్ని చేస్తుంది. కోమటిరెడ్డి వెంకటరెడ్డి సాబ్ చాలా ఆనెస్ట్ అండి. వీళ్ళు ఒక మనిషి బాధపడుతుందంటే వాళ్ళ బాధ ఏందనేది వాళ్ళు సాల్వ్ చేస్తారు. ఆ లక్షణాలనే వాళ్ళ దగ్గర. అందుకోసం ఇట్లా నడుస్తుంది తెలంగాణ కూడా. డెవలప్మెంట్స్ అవుతుంది, మంచి అభివృద్ధి జరుగుతుంది. నేను వేరే స్టేట్ అన్నా, మన తెలంగాణ ఉన్నా కాబట్టి తెలంగాణ విషయం మాట్లాడతాను. ఇదే కాదు, పోలీస్ డిపార్ట్మెంట్తో భారతదేశంలో టాప్ ఉంది. వింటుంటాం కదా, ఆనందమే కదా. వాళ్ళే ముందు వచ్చేది, ఎక్కడ చూసినా మేమున్నాము అని వస్తారు. సెకండ్ థింగ్, తర్వాతగా న్యాయమూర్తులు కూడా దేవుళ్ళు లేకున్నారు. సెకండ్ దేవుని తర్వాత న్యాయమూర్తులు కూడా ఎందుకనాలి? అది కూడా మనం ఆలోచన చేయాలి. ఇవన్నీ మన సకల విధాలు నడుస్తున్నాయి. చక్కటి బియ్యం, సన్న బియ్యం, తప్పేమని చెప్పండి. ఉద్యోగాలు మా తమ్ముళ్ళకి వస్తే ఇంకా బరోబర్ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి ఉన్నది కాంగ్రెస్ ఉంటుంది. మా అమ్మ ప్రెసిడెంట్ ఎవరైతే ఉన్నారో మా అమ్మ కూడా చాలా మంచి మనిషి, సింపుల్ మనిషి. ఆమెను టీవీలలో చూస్తా. పిసిసి ప్రెసిడెంట్ ఎవరైనా మంచి వ్యక్తి. ఆ అమ్మ సింపుల్ మనిషి, కరెక్ట్ మాట్లాడుతుంటుంది. ఏరియా వైజ్ లోపల వాళ్ళని మంచిగా కవర్ చేయాలి అంటదా 100% కరెక్ట్. రేపు ఓటర్ బ్యాంక్ వాళ్ళే ముంగట షో చేసేవాళ్ళు గారు. ఏరియా వైజ్ ఎవరున్నారు, ఆ ఏరియా వైజ్ ఉన్న మనిషికి ఏం విలువ ఉంది అది గమనించారు. ముంగట నిలవడంగానే పైరు చేయంగానే పోస్ట్ ఇస్తా అంటే కాదు. పోస్టు కాదు మనిషికి కావాల్సింది బలం. మనిషి కార్యకర్తలు లోపల ఆయన మాట విని గంభీరంగా ఓట్లేసేవాళ్ళు అటువంటి ఆలోచన చేయాలి. అది కొద్దిగా తప్పైంది. ముంగట్టే కనబడ్డ నేను చూసుకుంటున్నా, అది తప్పది. దాని లోతులో అది రేవంత్ రెడ్డి గారి దగ్గర ఉంది. మరి పిసిసి ప్రెసిడెంట్ గారు కూడా తెలియగల మనిషి, చూడాలి ఆయన కూడా. ఇక రాష్ట్రాభివృద్ధిలో మరి గవర్నర్ గారి సహకారం ఎంత? మంచిగా ఉన్నాడు, సింపుల్ ఉన్నాడు. ఏమంటున్నాడు? అవసరం ఉంటే వస్తున్నాడు, లేకుంటే కూర్చున్నాడు. మా రాష్ట్రపతి గారు కూడా అట్లే ఉన్నారు. అరే మా మోడీ సాబ్ లేడా? సర్దార్ పటేల్, ఐఎమ్ టెలింగ్ దాట్. నా మనసు పూర్తిగా అంటారు, ఎవరన్నా అనుకోరు. నెక్స్ట్ సర్దార్ పటేల్ ఆయన ఏం మాట్లాడుతున్నాడు? ఎక్కడైనా వక్ర భాష మాట్లాడతాడా? మొత్తం ఇవాళ 140 crores ప్రజలు కాదు, మొత్తం భారతదేశంగా ప్రపంచంలో 70% ఆయన ఉన్నారు, 65%. ఎందుకున్నారు? అభిమానం గల మనిషి, భక్తుడు. గుజరాత్లో సముద్రంలో మునిగొచ్చాడు ఆయన. నేను ఆవేశంగా మాట్లాడతాను, బాధతో మాట్లాడు. గుజరాత్లో సముద్రంలో మునిగి
కృష్ణ పరమాత్మను ఎలక్షన్ చేసి ఇచ్చిండు. అటువంటి గొప్ప మనిషి ఆయన. ఎందుకు మనం మాట్లాడదాం? పార్టీ సపరేట్. ప్రధానమంత్రి ఎట్లా అధిగమనించాడు. 146 crore కాదు, మొత్తం భారతదేశంగా ప్రపంచం లోపల 60-70% ఆయన ఉన్నారు. మోడీజీ అంటారు. ఇంకా ఒక పెద్ద మనిషి వచ్చినా కానీ జర ఎక్కువ గడవలు అవుతున్నా ఇక కావద్దు. మా ట్రంప్ అన్న జర ఏందో మరి ఆయన విమర్శించేంత లైఫ్ లేదు, అంత మనిషిని కాదు. కొద్దిగా కావద్దు, అక్కడ కంట్రీ మీద ఇక్కడ కంట్రీ మీద డ్యామేజ్ కావద్దు. పాపం వాళ్ళు ఏం చేస్తారు? రాజకీయ నాయకులు ఫైటింగ్ అవుతుందేమో, కింద ఉన్న వాళ్ళు ఎట్లా సోదరులు సోదరుమళ్ళు వాళ్ళు ఎందుకు బాధపడాలి? వాళ్ళు ఎందుకు బాధపడాలి? వాళ్ళ బాధలు వాళ్ళకు ఉన్నాయి. అవి కాకుండా చూసేది పెద్ద మనుషుల లక్షణాలు అని అనుకుంటాను. ఇక మున్సిపల్ శాఖ గురించి, మున్సిపల్ శాఖ ఇప్పుడు కమిషనర్ గారు బాగా వచ్చింది. ఐఎమ్ అప్రిషియేటింగ్. ఎందుకు వెళ్ళరు? మంత్రులు వెళ్ళబట్టి, సీఎం పొద్దున్నేసి వెళ్ళబట్టి, ఏ రాత్రి లేదు పగలనకొని తిరగబట్టి వీళ్ళు ఎందుకు వెళ్ళరు? మరి నెల కాగానే నేను ఉంటది మాట్లాడుతున్నాను, చాలా బాధతో మాట్లాడుతాను. నెల కాగానే చెక్కులు అవుతున్నాయి. మరి ట్యాక్సులు వసూలు చేస్తున్నప్పుడు ఆ రెంట్ దాని పర్పస్ వాడరా? ఒకడు టౌన్ ప్లానర్ రాడు, ఒకడు మన ఏ మెడికల్ ఆఫీసర్ వెళ్ళాడు, మరి శాంతి జవానులు కానీ వాడు. ఇది కమిషనర్ డిప్యూటీ కమిషనర్ తప్పు. డిప్యూటీ కమిషనర్ గట్టిగా వెళ్ళదు. ఎవరైనా కానీ 14 అంటే ఎందుకు ఇట్లా తయారవుతుంది మాకే అర్థం. వెళ్ళరు కనవాళ్ళు ఇప్పటిదాకా. మేమన్నా కరప్షనా? ఏదైనా మేమన్నా అటువంటి వాళ్ళమా? ప్రజలు బాగుండాలి, ప్రజల సేవతో ఓటర్ బ్యాంక్. నేను ఎక్కడైతే తిరిగి గెలిపించినా, నేను ఎక్కడ రికార్డు చూడమని, నేను ఎక్కడ కూడా అవన్నీ మిస్యూజ్ చేయలేదు. ఎక్కడ దిగినో అక్కడ బరోబర్ అందరినీ గెలిపించిన. ఇప్పుడు కూడా నాకు అవకాశం ఉంది బరోబర్. అది గమనించాలంట నేను. మరి ఇదే పద్ధతి. రాజకీయం కాదు, ఇక్కడ వస్తారు పోతారు, కానీ పరిపాలన దక్షత అనేది కరెక్ట్ ఉంటుంది. ప్రజలు కూడా ఆశిస్తున్నారు వాళ్ళకి ఏం కావాలనేది. అది ఒకటి కావాలి. ఇక్కడ ఎప్పుడు ఎత్తురొప్పే ఉంది ఇక్కడ. ఎందుకట్లా? మరి కమిషనర్ స్ట్రాంగ్ ఉన్నాడు, ఇప్పుడు అలర్ట్గా తిరుగుతున్నాడు. డివిజన్ అయితే అమ్రపాలి అమ్మకి ఇస్తే కూడా ఇంకా బాగుంటుంది నేను అనుకుంటా. ముఖ్యమంత్రిగా తెలియగల ఉర్రా ఆయన అమ్మ అందరినీ గమనిస్తుంటాడు, నవ్వుతుంటాడు, చేస్తుంటాడు, తెలివితోనే చేస్తుంటాడు. గట్టి మనిషి. ఇంకనే ఎక్కువ లోతల రాను, ఏం చేయాలో చేసి చూపిస్తాడు అన్ని. రైతు రుణమాఫీ గురించి ఏమంటారు సార్? రైతు చేస్తూనే ఉన్నాడు కదా. మీరు కళ్ళమ్మకంటే కనబడుతుంది. 2 years కింద ఏం జరిగింది, 15 ఏళ్ళ కింద ఏమైంది, 2 ఏళ్ళ కింద ఏం జరుగుతుంది. అయిపోయిందా? 9,000 కోట్లు అందరికి ఇచ్చిండా? ఎన్ని ఎకరాలకి ఇచ్చా? ఇప్పుడు 100,000 మందికి వచ్చే ఎంత ఆనందపడుతున్నారు. తమ్ముళ్ళందరూ ఆనందపడుతున్నారు. అంతకుముందు ఎవరో ఏమో మాట్లాడేది అదే అనుకునేది. పాపం వాళ్ళకి ఏం తెలుసు ఆ బాధలు. ఇప్పుడు బువ్వ తినేదే కష్టం ఉండే. ఇలా సన్న బియ్యం రావట్టే, వాళ్ళ ముఖ్యమంత్రి గారి డబ్బులు ఇచ్చేబట్ట నీళ్ళు. అది కూడా అలా ఉత్సాహం పోయి చూడండి, జర లోతులో పోయి వాళ్ళు ఎంత ఆనందంగా ఉన్నారు. తినేది 2 మెతుకులే అయినా ఆ పరిపాలన దక్షత మీద ఆధారపడినారు. వాళ్ళు చాలా తారీఫ్ చేస్తారు రేవంత్ రెడ్డి సార్. మంత్రులు ఒకరిద్దరు మంత్రులు ఉన్నారు, అదే విలాసం నడుస్తుంది వాళ్ళకి ఎవరు జ్ఞాపకం లేరు. ఎవరో వాళ్ళు ఫీల్ అవుతారు. మంత్రి ఎప్పటికి ఉండడు బాబు. ఉన్నప్పుడు నలుగురిని చూడాలి, గంభీరంగా ఉంచాలి. ముఖ్యమంత్రి లేడా? నేను ముఖ్యమంత్రి అని అంటుండా, విర్ర వీగుతుండా, కలుస్తున్నాడు. ఆత్మీయత ప్రేమ తెలుస్తుంది. హిస్టరీ ఏమన్నాడు ఒకసారి, నన్ను కోయండి, నన్ను అది చేయండి అన్నాడు. అందరు తప్పు పట్టింది, కానీ ఉన్నది మాట్లాడండి ఆత్మీయత. అది ఇవాళ వస్తుంది. డేర్ మనిషి ఆయన. ఎవరితేది ఆయన ఫ్యామిలీ అని కనబడుతుంది ఎక్కడైనా? అట్లే లేదే. మనం ఉన్నది మాట్లాడదాం. అది అవసరం పడుతుంది, చేస్తున్నాడు ఆయన. ఎక్కడ అలర్ట్ లేదు. ఎవరు డిస్టర్బ్ అవుతున్నాడు ట్రాన్స్ఫర్, ఎవరు మిస్యూజ్ చేస్తున్నాడు ట్రాన్స్ఫర్. విజిలెన్స్ కూడా అట్లుంది. నాకు వక్ర భాష మాట్లాడతలేడు, ఇది బాధతో మాట్లాడతలేడు. వచ్చి ఇప్పుడు ఏంది ట్రాఫిక్ ఏమో తల్లాడుతుంటుంది, వీళ్ళేమో ఎక్కడో ఉంటే ఎట్లా? మీరు శాలరీ తీసుకుంటలేరా అయ్యా? మరి ఎందుకు ఈ పరిశ్రమ? ట్యాక్స్ కట్టకపోతే ఊరుకుంటారా? మున్సిపల్ ట్యాక్స్ కట్టకపోతే వసూలు చేస్తలేరా? మీరు వసూలు చేసేది కూడా తప్పు అంటారు. ఏంది అది? వీళ్ళకి తగ్గట్టు కావాలి. నా మనసు అట్లుంది, బాధతో మాట్లాడుతుంది. ఇక రెవెన్యూ శాఖ గురించి ఏమంటారు? బాగుంది. రెవెన్యూ ఇప్పుడు కరెక్ట్ అయింది. అప్పటిలేక ఆయన జాగాలో వదురు. ఇప్పుడు పోలీసే ఇమీడియట్ యాక్షన్ తీసుకుంటుంది. సర్వేలు తప్పు చూపించేది, సర్వేలు కూడా కరెక్ట్ వచ్చినాయి. అవన్నీ కరెక్టే నడుస్తున్నాయి అమ్మా. ఎందుకనాలి? ఆ మధ్యన కొంత వీక్ అయిపోయింది సర్వే రెవెన్యూ. ఇప్పుడు స్ట్రాంగ్ పెట్టిండు రెవెన్యూ. మా అన్న పొగులేటి శ్రీనివాసరెడ్డి సార్ ఇప్పుడు తాతక్కడు హైదరాబాద్. కరెక్ట్ జెంటల్మెన్. ఏమి ఇల్లు కట్టిస్తున్నారు? ఇందిరమ్మ ఇల్లు. వాస్తవం. ప్రతి అక్క చెల్లెలు ఊర్లలో ఎంత ఆనందపడుతున్నారు చూడండి. మీరు ఇండివిజువల్ ఓన్రీ, మీరు గన్మెన్ పెట్టుకొని పోతే కాదు, సింపుల్గా పోండి. ఎంతమంది ఆనందపడుతున్నారు ఆ ఇల్లు కట్టిస్తుంటే. వాళ్ళకి కనీసం ఇల్లు ఉండాలే కదా. ఇందిరమ్మ నేనేదో మాట్లాడేది కాదు. ఈ ఉత్సాహం నేను కొంత నిరుత్సాహం కూడా మాట్లాడుతున్నాను ఇక్కడ.
ఎందుకంటే ఇంటెలిజెంట్ మా ముఖ్యమంత్రి వెంబడే క్యాచ్ చేస్తాడు, మంత్రులకు కూడా చెప్తాడు, మంచిగా ఆలోచన చేసి పెడుతున్నాడు. ఎందుకని ఇప్పుడు మా కమిషనర్ గారు కూడా సిన్సియర్. నేనేమంటే జోనల్ కమిషనర్ సేమ్ చేస్తున్నాడు. మరి వాళ్ళు కూడా పెద్ద మనుషులే కదా, వాళ్ళ డివిజన్ మీద తిరగాలి కదా. మరి డిఎంసీ బయటకు వెళ్తాను, ఎందుకు చూడు, ఇది ఇంపార్టెంట్ సిటీకి. నేనేదో టైంపాస్ ముచ్చట్టు మాట్లాడతాను, ఇంపార్టెంట్. రేపు సిటీలో కూడా మంచి కాంగ్రెస్ పరిపాలన దక్షత ఉండాలి, అది అవసరం ఉండదు కూడా, దాన్ని మూసేది కాదు. అందుకోసం నేను ఏరియా వైజ్ ఎవరు ఇంపార్టెంట్ గమనించాలి. ముంగట ఉన్నది చూసుకోవడం, ముంగట వంగిన దండం పెట్టేది కాదు. ఓటర్ బ్యాంక్ చాలా ఇంపార్టెంట్. మాకు అనుభవం ఉంది. నేను కృష్ణారా మన బి కృష్ణ కడకని చేసినోని గెలిపించినోని చెప్పి నేనేదో టైంపాస్ మనిషిని కాదు. అందరు ముఖ్యమంత్రులు ఇదయ్యేది నన్ను. నేను ఇష్టపడుతుంటే అట్లా కష్టపడుతుంటే చేస్తుంటే చెప్తుంటే, అరే రాజశేఖర్ సాబ్ క్యాంపస్ పోతుంటే చెప్తుంటే మన పరిస్థితి నాకు కనబడితే నేను ఇప్పుడు రేవంత్ రెడ్డి సార్ దగ్గర చెప్తా, ఏముంది నాకు ఇబ్బంది వస్తే ఉంటుంది. కొంతమందికి ఈయన ముఖ్యమంత్రి మాట్లాడతాడు, ముఖ్యమంత్రితో నేనేమని అది పోయిందా? అవును, ఆయన కరెక్ట్ చేసిన ఓపెన్గా మాట్లాడతాను, బుగిలేముంది. ఎస్, నేను ఒక పర్సెంట్ గట్టిగా మాట్లాడుతుంది, ఉన్నమాటకేముంది. అరే జి వెంకటస్వామి సాబ్ వచ్చి అనేది నన్ను, మురళీధర్ రెడ్డి నీ పేరు మురళీధర్ రెడ్డి, మా వాళ్ళు నీ చాలా ఇష్టపడతారా అన్నాడు. పాపం ఆయన సర్వలోకం ఉన్నాడు, ఆయన యాద్ చేస్తాను. నరేది మేమందరం పోయినాం 2 జాల ఇది అనేది కరెక్టే. నేను లేనా ఎస్టీ చైర్మన్ ఉన్నా ఎన్నో జాలలో, దానికి ఎందుకున్నా ప్రేమస్తులను ఉన్నా. నా పేరు మురళీధర్ రెడ్డి, ఏముంది రెడ్లలో, బాపనోళ్ళ దాంట్లో ఏముంది, ఎస్టీల దాంట్లో ఏం లేదు. అందరం ఒకటే, కులం బాగుండాలి కాదు, కులం గుణం బాగుండాలి. అదొకటి గమనించండి. ఇప్పుడు బాపనోళ్ళు పొద్దున్న లేసి గుళ్ళలో పోతారు, పూజ చేసి వస్తారు, ఏముంది అలా రెడ్లే, ఏముంది రెడ్లదేరా. కులాలు వద్దు, గుణం కావాలంట. మీరు తప్పు క్షమించండి, నాకు కులం లేదు, నేను మురళీధర్ మాదిగా పెట్టుకుంటాను, నాకేం బాధ లేదు. నేను ఉన్నా కూడా అట్లే చాయిస్తా. వాళ్ళు ప్రేమస్తులు, ధైర్యస్తులు, ప్రేమస్తులు. కొందరు పేరు చెప్పుకొని విలాసం చేస్తారు, అదొద్దు, డిఫరెన్సెస్ వద్దు, అంత మనోళ్ళే. అది నా ఉత్సాహం. విద్యా వ్యవస్థ గురించి చాలా బ్రహ్మాండంగా ఉంది. విద్యా వ్యవస్థ ఎందుకు లేదు? రేవంత్ రెడ్డి గారు కూడా మన మంచి నిర్ణయం తీసుకోడు. గవర్నమెంట్ స్కూల్లో చాలా బాగా పెడుతున్నాడు, తప్పేముంది. నేను చాదరాట హై స్కూల్లో చాదరాట మిల్లో మామూలుగా చదువుకుంటుంది. అప్పుడు పోయి అలియాబాద్కి వచ్చేది. మా అక్కయ్య కొడుకులు కాంటినెంటల్ వాళ్ళు లిటిల్ ఫాల్ చదివేది, నేను అక్కడ దించి నేను అక్కడ వస్తుంది. అటువంటిది ఇవాళ మొన్న చీఫ్ గెస్ట్గా వచ్చింది. పాపం ఎందుకో మరి పోవాల్సి వచ్చింది. చూస్తే నాకు చాలా ఆనందం, బాధ అనిపించింది. మామూలు చదువుకున్నోని అట్లా ఉంటుంది. అదే మరి మా ముఖ్యమంత్రి గారు ఇమ్మీడియట్ స్టెప్ తీసుకోవడం, గవర్నమెంట్ స్కూల్ అంతా ఎంకరేజ్ చేస్తున్నాడు, తప్పేముందల్లా. గవర్నమెంట్ స్కూల్ ఎందుకు ఉన్నాయి కదా, మంచిగా చెప్తున్నాడు. పిల్లలు కూడా ఎంతోమంది పిల్లలు చదువుకుంటున్నారు, ఆనందపడుతున్నారు. మన తెలంగాణ లోపల విద్యార్థులు కూడా చాలా బాగున్నారు. తెలుగులో సాలిసాలి సంస్కారంలో కూడా బాగా అభివృద్ధి చెందిండు మన తెలంగాణ. ప్రేమస్తులు, వాళ్ళ కుటుంబాలు కూడా ఆత్మీయులు, భక్తులు. ఎక్కడ అమ్మవారు ఉన్నా, ఎక్కడ దేవత ఉన్నా అమ్మలు పోయి మొక్కొస్తారు. ఆ ప్రేమలు ఉన్నాయి కాబట్టి తెలంగాణ అనేది సశిశామలం ఉంది. ఇంత ఇక్కడ అన్నది నిద్రపోతున్నారు, ప్రశాంతంగా ఉంటారు. దాని దగ్గర అధికారులు మంచిగా ఉన్నారు. ఇప్పుడు ఇక్కడ ఉన్న రాజకీయ పరిపాలన దక్షతలు ఇక 1% 2% గదే ఇక మున్సిపాలిటీ తిప్పాలైపోతుంది. వాళ్ళు ఎందుకు తిరిగారు? నాకేమైనా షోకా, నాదేమైనా ఉందా, నేనేమైనా కమిషన్ ఏజెంట్నా అడగండి. కష్టపడ్డాను నేను. ఇక అటువంటిప్పుడు ఎందుకు మాట్లాడదు? ఈ టైమే మాట్లాడకపోతే ఎట్లా? ఇప్పుడు ముఖ్యమంత్రి గారికి ఎన్నో ఉంటాయి ప్రాబ్లమ్స్ పాపం. ఆయన ఇవి తెలవాలంటే మాట్లాడతారు కదా, ఆయన ఇంట్లో ఇమీడియట్ చేస్తారు. మంత్రివారులు కూడా తెలుసుకుంటేనే కదా ఇంటారు. బట్ అయినా కూడా చేయడా? ఎంతమంది ఉత్తమ్ కుమార్ రెడ్డి సార్ పోలేదా? ప్రాజెక్టు డిస్టర్బ్ అయితే కూడా పోయిస్తాడు ఆయన సింపుల్గా. ఇవన్నీ చూస్తూనే ఉన్నాం కదా. కోమటిరెడ్డి సార్ ఊరుకుంటాడా? ఆయన కూడా పనిచేస్తాడు. సీతక్క కూడా దిగుతుంటుంది ఎక్కడంటే అక్కడ. అది ఉత్సాహమైన మంత్రులు ఉన్నారు. నేను ఒకటే మాట్లాడుతున్నాను, నాకు జలస్ ఎవ్వరి మీద లేదు. నేను దండం పెడతాను తప్పు మాట్లాడి. ఇక పోలీస్ శాఖ గురించి బాగుంది. పోలీస్ శాఖ నెక్స్ట్ అస్ట్రాలు లేకున్నారు. అరే మామూలు పోతా అక్కడ సెల్ ఫోన్ చెప్తే ఆ సెల్ ఫోన్ దొరికితే పనిచేస్తున్నారు. ఎన్నని చూస్తారు వాళ్ళు? ఫస్ట్ కష్టపడ్డోళ్ళు వాళ్ళే. వాళ్ళ ధర్మత అది, నేను ఏదో అంటలేను, వాళ్ళ ధర్మత అది. అరే జరిగిన దొంగతనాన్ని పట్టుకొని బయట పెడతారే అంటే ఎంత ఇంటెలిజెన్స్ వాళ్ళు, ఏముంది వాళ్ళ బాధలు, ఏం సుఖపడుతున్నారు వాళ్ళు. నేను నా మనస్ఫూర్తి అది ధర్మతాలు, అది వాళ్ళ ఉద్యోగాలు ధర్మత ఉన్నాయి. అవి దాన్ని ఎవరేమో అనలేవు. అది నేనేది. ఇక రాజకీయ విషయాలకు వస్తే బీజేపీ బీఆర్ఎస్ రెండు ఒకటయ్యి విమర్శ. నేను రానమ్మా. ఇప్పుడే చెప్తే కదా, రాముల వారు సీతమ్మ ఏమవుతుంది భార్యాభర్తలు, సీతమ్మ రాముల వారు భార్యాభర్తలు, మనకెందుకు ఆ బాధ? ఇవన్నీ ఎలక్షన్స్ ముంగట మాటలు. ఎలక్షన్ కంటే ముందు మాట్లాడు. మోడీ సాబ్ ఎందుకంట? ఆయన బీజేపీ అని అన్నా, ఆయన భారతదేశానికి ప్రధానమంత్రి.
భారతదేశానికి అన్ని పార్టీల ప్రధానమంత్రి. ఎలక్షన్ అప్పుడు మళ్ళీ పెట్టుండే సపరేట్గా. ఇప్పుడు ఎందుకు మాట్లాడదాం ఆ మాట? అది నా తల్లి, ఇంకేం లేదు. ఇంకా ప్రభుత్వంపై వస్తున్న విపక్షాలు చేస్తున్న ఇది కామన్ అమ్మా. అపోజిషన్ అంటేనే దాని అర్థం అది. వాళ్ళు అనాలి, మనం వినాలి. వాళ్ళకి మనం ఎందుకు సర్దిట్టు కావాలి? పాపం వాళ్ళు అంటారు అని మనం వినాలి, మన పని చేసుకుంటావాలి. ఎక్కడ అవుతుంటారు రేవంత్ రెడ్డి గారు అంటే పోతున్నాడా లేదా అన్ని విధాలు అంటారు. పాపం వాళ్ళు అని స్వీకరిద్దాం, ఏమవుతుంది? ఆశీర్వాదం, వెంకటేశ్వర ఆశీర్వాదం ఆయనకు కూడా. లేకుంటే ఆయన ధైర్యం ఇంత ఇదవుతున్నాడు. ఆయన ఎప్పుడు తిరుగుతూనే ఉంటాడు. ఇక్కడికి వెళ్ళి అక్కడికి వెళ్తాడు. ఎన్ని అంటారా మీరు? గవర్నర్ల మోడీ సార్ ప్రధానమంత్రి జరిగిపోతే కూడా మాట్లాడతారా? మా అమ్మ నిర్మలా సీతారామన్ ఉంది, తప్పేముంది? మా ఆంధ్ర కాదా? మా సోదరి కాదా? మరి ఇప్పుడు ఆ ఫైనాన్స్ మినిస్టర్ అప్పుడు సహకారం చేస్తాప్ప మేము మీ సోదరులం కాదా? మేము మీ సోదరమల్లంతా ఎప్పుడు శాయిస్తామని ఫైనాన్స్ మినిస్టర్ అమ్మ నువ్వు చేస్తున్నావు, తప్పేమో చేయాలి. మరి మీరున్నప్పుడు ఎందుకు చేయొద్దు? చేయకపోదురా ఇంతకుముందు? మీరు అట్లే అనుకోండి, మీ భక్తులు, మీ బ్రదర్స్, తమ్ముళ్ళ, సిస్టర్లు ఫైనాన్స్ మినిస్టర్ అక్క కూడా చేయాలి. ఎందుకు చేయరు? మోడీ సాబ్ కూడా అట్లే ఉండి అందరు ప్రేమగా ఇక్కడ అక్కడ పోతాడు, వస్తాడు, కలుస్తాడు, సిన్సియర్. అరే ప్రపంచంలో 70-60% మళ్ళీసారి అంటున్నా చాయిస్తుండే ఆయన. ఏముందని చాయిస్తాడు? ఆ ప్రేమ, అభిమానము, భక్తి ఉంది ఆయన దగ్గర. మరి మా మోడీ మా ముఖ్యమంత్రి పోతుండంటే మాకందరి కోసం పోతుండే ఆయన. మరి డబ్బులు ఎట్ట రావాలి? ఓల్డ్ సిటీకి మెట్రో తీసుకొచ్చే ఎన్ని కోట్ల రూపాయలు కిషన్ రెడ్డి సాబ్ ఉన్నాడు అలా. ఆయన ఎవరు? బయట ఆయన మా బ్రదరే. రేపు ఆయన పదవి ఉన్నా లేకున్నా రేపు అందరు జ్ఞాపకం చేయరా? చేయరా? ఆయన సహకారం కూడా ఉంది, బరోబర్ ఉంది ఆయనది కూడా. ఎందుకనాలి? వీళ్ళందరూ చేసినప్పటికే అభివృద్ధి జరుగుతుంది. అది ఎందుకు అనుకోరు? ఊరికే వక్ర భాష ఎందుకయా? చేసిన చేయని. అమ్మవారు ఉన్నారు, గంగమ్మ ఉన్నది, భూతల్లి ఉంది. తెలంగాణ ప్రజలు మంచి ప్రేమస్తులు. వాళ్ళు తోటోడు బాధపడుతుంటే ఆనందపడరు. వానికి ఏదో సహకారం చేయాలంటారు. అది ఉంది కాబట్టి తెలంగాణ సస్యశ్యామలం ఉంది. ప్రపంచంలో భారతదేశం అగ్రగణ్యమైంది. అలా ఇక రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం ఎంతవరకు సహకారం చేస్తుంది? ఉన్నాడు కదా మిత్రుడు మా అన్న ముఖ్యమంత్రి పోతాడు, తెస్తున్నాడు. అందరు పోతుంటారు, తెస్తుంటారు. వాళ్ళు కూడా ధర్మతో ఉన్నోళ్ళే. కిషన్ రెడ్డి సాబ్ సెంట్రల్ మినిస్టర్ అయితే మనం కాదంటుండా, చేస్తలేడా? తెలుసుకొని మాట్లాడాలి. అంటారు బండి సాంజయ్ అని అంటాడు. పాపం ఎందుకు? ఆయన ఇలా కాదా? ఆయన ఉన్న స్థానం కాదా? మనకు కావాలని అంటారు. ఏదో కొద్దిగా సియాసత్ వస్తుంది, సియాసత్ దోట అనేది. ఎలక్షన్ అప్పుడు సియాసత్ పెట్టుండ్రు, దానికి ఏముంది? బాధ లేదు. ఎంతైనా సెంట్రల్ మినిస్టర్. మాకు ఇప్పుడు నిర్మలా సీతారామన్ ఆంధ్ర సోదరి కాదా? అరే మేమంతా ఆమె మొత్తం సోదరులం కాదా? ఆమె కూడా ధర్మం పాటిస్తుంది. ఎందుకనాలి? ఆమె కూడా మేము తమ్ముళ్ళం అన్నాను అనుకోవాలి. ఏదైనా ఉన్నంతకాలమే అమ్మ. ఇప్పుడు అందరిని ఎందుకు యాడ్ చేస్తున్నాం? పోయిన వాళ్ళందరూ పివి నరసింహరావు సాబ్ వాళ్ళు. నేను తప్పు మాట్లాడుతున్నా? మరి అదే కావాల్సింది. రైట్ సార్. ఇక పార్టీ బలోపేతానికి మీరు ఏమన్నా సలహాలు? మా సలహా అయింది ఇదే విధంగా నడుచుకుంటూ పోవాలి. ముంగటున్న వాళ్ళకి ఏ పోస్టులు ఇచ్చేది కాదు. పైరితో పనులు కావు. లోపల దాకా చూడాలి. ఇంటెలిజెన్స్ ఉంది. ఎవరు సిన్సియర్ ఉన్నారు, ఎవరు ఎక్కడ ఓటర్ బ్యాంక్ ఉంది, అది గమనించాలి. మా ముఖ్యమంత్రి తెలుగులో ఉర్రా కానీ మరి ఎందుకు డ్రాప్ అవుతుంది నాకు అర్థం కాదు. ఇవ్వాలి పోస్టులు, ఎందుకేదు? పనిచేసే వాళ్ళకి ఇస్తే మంచిదే. వాళ్ళు ఇంకా ఆకర్షిస్తూ అవుతారు. అది పెట్టుకోవాలి. ఏదో ముంగటున్న వాళ్ళు పైరింగ్ చేస్తున్నామంటే పనులు అయితే కాదు. అది నేను ఎవరు మీకు ఇచ్చపరుస్తుంది? తప్పు క్షమించండి. నా ఆలోచన నేను మాట్లాడుతున్నాను. స్వేచ్ఛ ఉంది, మాట్లాడుతున్నాను. ఇక మీరు కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు సవాలే లేదు, ప్రతిసారి చేసుకుంటూ వచ్చిన. చెప్పి గెలిపించిన అనుమానం ఏమన్నా నన్ను సంజాయించేది లేకుండా ఎప్పుడో మంత్రి అవుతుంది. సాష్టాంగా సరిగా రాజశేఖర్ సాబ్ పిలిచి ఇచ్చిండు నాకు. ఇక అంతకంటే ఆయన పేరు తీసుకున్నాను కాదు. అట్లుండే స్టేషన్లో పోయినా మేము ఆయన అందరూ కలిసి పోయేది. ప్రేమ మనిషి ఆయన కూడా. ఏమైంది? మంచిగా ఉంది అంత అందరికీ. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు అట్లే ఉన్నాడు, ప్రేమస్తుడు ఆయన. పోయిన వాళ్ళందరూ కలుస్తుంటాడు, మాట్లాడుతుంటాడు, వింటుంటాం, మేము ఆనందపడుతుంటాం. స్వార్థపల్లి ఎవడో మాట్లాడితే దానికి ఏం బాధ లేదు. నేను మాట్లాడుతున్నాను అంటే ఒప్పుకుంటారా? ముఖ్యమంత్రి దగ్గరికి పోతా డైరెక్ట్గా వీట తిప్పలు పెడుతున్నాను. ఎందుకంటే కొంతమంది ఫీల్ అవుతున్నారు. నేను అనేది న్యాయం మాట్లాడుతున్నాను, నాకేం అవసరం? ఆయన చేస్తున్నాడు, చూస్తున్నాము. సన్న బియ్యం తిన్నారా ఎవరన్నా? సన్న బియ్యం ఇవ్వట్టే ఎన్ని రోజులు 3 నెలలు ఒకసారి ఇవ్వట్టే ఎంత ఆనందపడుతున్నారు. సన్న బియ్యం తొక్కేసుకుని తింటున్నారు. నీ డబ్బు ఇచ్చినావు చూడండి, పోయి ఊర్లలో డైరెక్ట్ ఓటు తెలుస్తుంది, ఇండైరెక్ట్ ఓటు ఎట్లున్నారు, ఎట్లా ఆనందపడుతున్నారు. ముఖ్యమంత్రిని బొమ్మలు పెట్టి ఆయన ఫిగర్ పెట్టి గుల్పోసి చేస్తున్నారు, గంగమ్మని చేపిస్తున్నారు. ఇంతకంటే మంచి ఆనందం ఏం కావాలి? ఏం కావాలి? ఇది ఆనందం కాదా? ప్రజలలా గమనించండి. అందుకోసమే మా తమ్ముళ్ళు కూడా చాలా తృప్తితో ఉన్నారు.
ఏమని మా ముఖ్యమంత్రి గారు ఉండి వీళ్ళందరూ ఉంటే మాకు కొలువులు వస్తాయి, ఉద్యోగాలు వస్తాయి, వస్తున్నాయి కూడా. ఇంకా 2-3 ఏళ్ళు ఉంది చూడండి, దగ్గర 2 లక్షల ఉద్యోగాలు వస్తాయి. ఇది ఫ్యాక్ట్ నేను అన్నమాట. ఇస్తాడు ఆయన. ఇక మీరు కూడా ప్రజలకు ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూనే ఉన్నా. ఇక అది మా ముఖ్యమంత్రి సంబంధం, నేనేం మాట్లాడాలి? ఆయన అన్నీ తెలిసినోడే, పాతోని నేను. మా సరిగా జయపాలరెడ్డి సార్ దగ్గరోడిని, ఆయనకి తెలియకుండా ఉంటుందా? చూస్తా, ఆయన కూడా చేస్తాడు, ఎందుకు చేయడు. ఇంకా అని కొన్ని ఇబ్బందులు వస్తున్నాయి చూడాలని అంట. ఇమ్మీడియట్ క్యాచ్ చేస్తాడు. అమ్మ కార్యకర్తలకు ఏమైనా సందేశం ఇస్తారు? మంచోళ్ళు కార్యకర్తలు అమాయకులు ఏమంటారు రాళ్ళు పాపం, వాళ్ళని కూడా చూడమంట. మంత్రులైనా దగ్గర తీయాలి వాళ్ళను, ఇగోయిజం పెట్టొద్దు, వాళ్ళని కూడా కలుపుకొని పోవాలి. నేనే అంటే ఎక్కడ నేనే ఏం చేస్తాము? ఉన్న వాళ్ళందరూ నేనే అనలే, అందరూ కలుపుకొని పోయేది, ఇళ్ళల్లో పోయేది, మాట్లాడేది, అది అవసరం. ఇక మీరు వచ్చే ఎలక్షన్లలో మీరు కూడా పోటీ చేయాలి? ఎలక్షన్లో చూద్దాం, అప్పటివరకల్లా. మళ్ళీ ఇంకా 3 ఏళ్ళు ఉంది, అంతవరకు మా ముఖ్యమంత్రి గారు ఉన్నారు కదా, ఆయన ఏదైనా చేయొచ్చు, ఏముందని ఆయన మంచోళ్ళకి ఇస్తాడు కూడా. ఆయన జయపాలరెడ్డి లేకనే అనిపిస్తుంది. ఆయన అల్లుడైనా మా అక్క కూడా అట్వేదే కదా, సోదరి కూడా, ఆమె మంచి పొలిటీషియన్స్ పడుతుంది, వాళ్ళ ఫ్యామిలీ అట్లా. ఆయన కూడా వచ్చిందంటే ఇందిరాగాంధీ పిలుస్తాడు, అమ్మ ఆయన డబ్బు దిక్కుపోలే, జయపాలరెడ్డి సాబ్ డబ్బు దిక్కుపోలే, కష్టపడ్డాడు, తన సెల్ఫ్గా పనిచేసేది. ఆయన అక్కడ రాగానే పిలుస్తుండే. అరే యూనివర్సిటీ టాప్ ఉండే, ఆయన మీటింగ్ పెడితే ఎంతమంది ఆనందపడేది, ఉస్మాన్ యూనివర్సిటీ. నేను చూసేది కదా ఆ టైంలో. నేను 18 ఏళ్ళ పొలిటీషియన్ అయ్యా, ఎవరు లేరు నాకు, అందరు తెలిసిన వాళ్ళేనా. రైట్ సార్. ఇక కార్యక్రమంలో చివరిగా అంటే ఫ్యూచర్లో ఇంకా ఏమన్నా పార్టీ అంటే ప్రభుత్వం తరఫున ఏమన్నా మీకు పార్టీ ఆదేశిస్తే తప్పకుండా చేస్తాం. ఇండైరెక్ట్ ఎంతోమంది చేస్తుంటారు, నన్ను ఎవరు విమర్శించే ఉండరు. ఇక వాంటెడ్ విమర్శిస్తే ఏం చేస్తాం? భూమికి ఉండట్లేదు, ఉత్తర దక్షిణ నొత్తుంది, అన్ని విధాలు అందరికి సహకారం ఉంటుందా? ఎక్కడైనా ఇబ్బందులు వస్తే సర్దిద్దుకొని పోవాలి. ఆయన బూతలేడా? ఎన్ని అంటలేరు ఆయన రేవంత్ రెడ్డి, ఎన్ని అంటలేరు, అవన్నీ పట్టించుకోడు, ఆయన వదిలేస్తాడు. ఎందుకంటే వెంకటేశ్వర స్వామి ఉన్నాడు ఆయన కూడా, నేను అనుకుంటా ఈజీ, అవన్నీ మాట్లాడి నిద్ర పట్టాడు, పని చేయలేడు, ఇవన్నీ చేస్తుండాలి కదా. బట్ అన్న వీళ్ళందరూ పోతలేరా? వేరే మంత్రుల పేరు తీసుకుంటలేని కాదు, వాళ్ళందరూ మంచోళ్ళు, మంచి కష్టపడుతుండ్రు, అనుభవించిన వాళ్ళందరూ. నేను ఇంకా రాను, వేరే దిక్కు రాను, అందరు బాగుండాలనే కోరుకుంటాం. మాకేం అవసరం, చక్కగా ఉండాలి, అందరికి హాయిగా ఉండాలి, అన్ని విధాల సక్సెస్ కావాలంటున్నాను. ఇవాళ మొత్తం ప్రపంచంలో తెలంగాణ కూడా టాప్. ప్రధానమంత్రి అట్టుకున్నాడంటే ఏమంటావు? పార్టీ కాదు నేను మాట్లాడేది, ప్రధానమంత్రి కూడా చూస్తున్నాం కదా. 140 crores కాదు ఆయనకు ఉన్నది, ప్రపంచంలో 60-70% ఉన్నారు. నేను తప్ప మాట్లాడతాను, నాకు అదే అనిపిస్తుంది. ఆయన కూడా సింపుల్ మంచి వ్యక్తి, ప్రేమస్తుడు, అందరిని కలగొలుపుతాడు, భక్తుడు, అదే అవసరం మనిషి. రైట్ సార్. ఇక మొన్న ఈ మధ్యనే రాష్ట్ర ప్రభుత్వం కూడా గద్దర్ అవార్డ్స్ అనేది మంచి పని చేసిండు. గద్దర్ కూడా ఏం సాక్రిఫై కాదా? గద్దర్ గారు కూడా అన్నాడమ్మా, ఇక నేను అనొద్దు అంటే పెద్ద మాటలు అన్నట్టు. గద్దర్ కూడా నేను అనేది ఆ టైం నేను చేసేది 18 ఏళ్ళు, 18 years అక్కడికి వెళ్ళి సేవ చేసుకుంటూ వచ్చేది. ఆయన పీరియడ్లో కూడా అక్కడ మ్యారేజ్ అప్పుడు పోయినాం, అప్పుడు అన్నాడు ఆయన మంచి డిసిషన్ తీసుకుని ముఖ్యమంత్రి. కష్టపడ్డాడు ఆయన, ఏం బాధపడ్డాడు చెప్పు, ఏం బాధపడ్డాడు ఆయన, ఏం సుఖపడ్డాడు ఆయన? మన ప్రజలు, మన తమ్ముళ్ళు అందరు బాగుండాలని ఫైట్ చేసేది ఆయన, అంతే. స్వార్థం ఏం లేదు, సర్వలోకాన్ని పోయిండు, అదే అవార్డు ఇచ్చాడు ముఖ్యమంత్రి. మంచి నిర్ణయం తీసుకున్న మంత్రులందరూ, అవసరం ఇటువంటివి ఉండాలి. ఉత్సాహం. రైట్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మీ విలువైన సమయం మా ముఖాముఖి కార్యక్రమంలో స్పెండ్ చేసినందుకు. సో ఇదండి ఇవాళ మన ముఖాముఖి కార్యక్రమం. వచ్చే ముఖాముఖి కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.